ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు జడ్జిమెంట్ వెలువడించింది. సుప్రీంకోర్టు 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ ఇవ్వటాన్ని రాజ్యాంగబద్ధమే అని చెప్పింది. 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమే అని కూడా చెప్పింది. 2019లో జనరల్ ఎలక్షన్స్కి ముందు మన కాన్స్టిట్యూషన్కి 103rd అమెండ్మెంట్ వచ్చింది. దీని ప్రకారం అప్పర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పరిధిలోకి రారో వాళ్ళందరికీ 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఇది తీసుకొచ్చారు 103rd అమెండ్మెంట్. దీన్ని రాజ్యాంగబద్ధమా కాదా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అప్పుడు బయలుదేరాయి. అప్పటి నుంచి చాలా పిటిషన్స్ పెట్టాయన్నమాట. అన్ని పిటిషన్స్ కలిపి సుప్రీంకోర్టు ఈ రోజున ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. అయితే ఆర్థిక పరమైన అంశాలతో రిజర్వేషన్ ఇవ్వచ్చా అనే క్వశ్చన్ భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. రిజర్వేషన్ అనేది సామాజికంగా వెనకబడిన వాళ్ళకి మాత్రమే, కానీ కేవలం ఆర్థికంగా వెనకబడినంత మాత్రాన రిజర్వేషన్ ఇవ్వచ్చా అంటే 2019 వరకు ఆర్థికంగా వెనకబడతనం రిజర్వేషన్ అర్హత కాదు అనమాట. కానీ ఫస్ట్ టైం 2019లో జస్ట్ ఎలక్షన్స్కి ముందు 17th లోక్సభ ఎలక్షన్స్ ముందు ఈ అమెండ్మెంట్ వచ్చింది. దీనిపైన చాలా పిటిషన్స్ కోర్టులో పడ్డాయన్నమాట. ముఖ్యంగా 1992 మండల్ జడ్జిమెంట్ ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రిజర్వేషన్స్ 50% మించకూడదని చెప్పి ఒక రూల్ ఉంది. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఆ రూల్ని బ్రేక్ చేస్తుందని చెప్పి చాలామంది కోర్టుకు వెళ్ళారు. ఆ రూల్ దీనికి వర్తించదు, 50% రిజర్వేషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పింది. అంటే రిజర్వేషన్స్ 50% దాటొచ్చని కూడా అర్థమైపోతుంది అనమాట. దాంతోపాటు అసలు రిజర్వేషన్స్ 50% దాటకూడదనే రూల్ ఎందుకుంది? 50% రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్తే 50% మెరిటోరియస్ కేటగిరీ కంప్లీట్ ఓన్లీ మెరిట్ చూస్తారని చెప్పి దాన్ని కూడా ఇప్పుడు మనం బ్రేక్ చేసినట్టు అయింది జడ్జిమెంట్లో. అయితే ఈ జడ్జిమెంట్ 3:2 అనమాట. ముగ్గురు జడ్జిలు దీన్ని సపోర్ట్ చేస్తే, అంటే 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ సపోర్ట్ చేస్తే 2 జడ్జిలు సపోర్ట్ చేయలేదు. అసలు ఎవరెవరు జడ్జిలు సపోర్ట్ చేశారు, ఎవరెవరు చేయలేదో ఒకసారి చూద్దాం. ముందుగా 103వ రాజ్యాంగ సవరణ అనేది మనకి 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తూ 2019లో వచ్చిందనమాట. అయితే దీని మీద పడిన పిటిషన్లు సుప్రీంకోర్టులో చాలా క్వశ్చన్స్ రైజ్ చేశాయి. ఒకటి, కేవలం ఎకనామిక్ బేసిస్ మీద, అంటే ఆర్థికపరమైన అంశాల మీద రిజర్వేషన్ ఇవ్వచ్చా? 2, ఇది మండల్ జడ్జిమెంట్ విరుద్ధం కాదా? 3, ఇది బేసిక్ స్ట్రక్చర్ థియరీని తీసేయట్లేదా? 4, ఇది మెరిట్ని క్వశ్చన్ చేయట్లేదా? ఇలా రకరకాల అంశాలు. దాంతోపాటు రిజర్వేషన్లు తీసేసే టైం వచ్చింది, ఇప్పుడు రిజర్వేషన్స్ పెంచాలా? ఇవన్నీ క్వశ్చన్స్ జడ్జెస్ ముందు డిస్కషన్స్కి వచ్చాయి. అసలు జడ్జెస్ ఎవరెవరు ఉన్నారు? 5 జడ్జిలో దినేష్ మహేశ్వరి, బేలా త్రివేది, జేబీ పార్డివాలా, ఈ ముగ్గురు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ సపోర్ట్ చేశారు. అయితే లాస్ట్ డే ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యు లలిత్ గారు, తర్వాత జస్టిస్ రవీంద్ర భట్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఇది 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారనమాట. అంటే 3:2 జడ్జిమెంట్. ముగ్గురు సపోర్ట్ చేసిన జడ్జెస్ దినేష్ మహేశ్వరి, బేలా త్రివేది, పార్డివాలా ముగ్గురు కూడా 10% రిజర్వేషన్ సపోర్ట్ చేశారు. లలిత్ గారు, రవీంద్ర భట్ గారు 10% రిజర్వేషన్ని సపోర్ట్ చేయకుండా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారనమాట. ఓవరాల్గా సుప్రీంకోర్టులో ధర్మాసనంలో ఉండే జడ్జిల్లో మెజారిటీ చెప్పిన జడ్జిమెంటే చెల్లుద్ది కాబట్టి ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్హోల్డ్ చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పొచ్చు మనం. అయితే ఒక్కొక్క జడ్జి ఇండివిజువల్గా ఏమేం చెప్పారో ఇంపార్టెంట్ ఒపీనియన్స్ని ఒకసారి చూద్దాం. జస్టిస్ దినేష్ మహేశ్వరి చెప్పారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఈక్వాలిటీని వయోలేట్ చేయట్లేదు అండ్ బేసిక్ స్ట్రక్చర్ని వయోలేట్ చేయట్లేదు. దాంతోపాటు 50% రూల్ అనేది మనకి ఆల్రెడీ ఉన్న వాటిలో, అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాటికి సంబంధించి ఈడబ్ల్యూఎస్కి సంబంధించింది కాదు కాబట్టి దీన్ని బ్రేక్ చేసినా తప్పులేదు ఈడబ్ల్యూఎస్ సంబంధించి అన్నట్టు ఆయన చెప్పారనమాట. దాంతోపాటు దినేష్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు, కేవలం ఆర్థిక సంబంధమైన ఎకనామిక్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వటం అనేది బేసిక్ స్ట్రక్చర్ ఉల్లంఘన కాదు అని చెప్పారు. నెక్స్ట్ జస్టిస్ బేలా త్రివేది, అంటే 10% రిజర్వేషన్ సపోర్ట్ చేసిన ఆయన ఒక మాట అన్నారు, ఆర్టికల్ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీని ఈ రిజర్వేషన్ ఏ విధంగానూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగానూ ఉల్లంఘించట్లేదు అని చెప్పారు. సో ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి నష్టం జరగట్లేదని కూడా ఈయన చెప్పారనమాట. సో ఈయన ఒక మాట వాడారు, ఇది అద్భుతమైన పదం అని చెప్పొచ్చు, ట్రాన్స్ఫర్మేటివ్ కాన్స్టిట్యూషనలిజం అని చెప్పి. జస్టిస్ బేలా త్రివేది గారు ట్రాన్స్ఫర్మేటివ్ కాన్స్టిట్యూషనలిజం అంటే మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, రాజ్యాంగం పరిస్థితులు బట్టి మారుతూ ఉండాలి, కాన్స్టిట్యూషనలిజంలో కూడా కొంత ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు రిజర్వేషన్స్ పరిస్థితుల వల్ల వాళ్ళకు కూడా కొంత రిజర్వేషన్ ఇస్తే తప్పేంటని దీని అర్థం అనమాట. తర్వాత జస్టిస్ జేబీ పార్డివాలా కూడా 10% రిజర్వేషన్ సపోర్ట్ చేశారు. ఆయన ఒక మాట అంటారు, రిజర్వేషన్ ఈజ్ నాట్ అన్ ఎండ్ బట్ ఎ మీన్స్ టు అన్ ఎండ్.
ద మీన్స్ టు ఎన్ ఎండ్. ఎండ్ అంటే సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్. రిజర్వేషన్ అనేవి అంతం కాదు, అవి ఒక మార్గం మాత్రమే. దేనికోసం? సామాజిక ఆర్థిక న్యాయం కోసం. అటువంటి న్యాయం ఉన్నత వర్గాలకు జరగనప్పుడు ఖచ్చితంగా 10% ఇవ్వటంలో తప్పేంటి అని ఆయన అడుగుతున్నారు అనమాట. కానీ ఈ జడ్జిమెంట్ని అంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఇద్దరు జడ్జిలు సపోర్ట్ చేయలేదు. ఒకరు జస్టిస్ రవీంద్ర భట్, ఆయన అంటారు కాన్స్టిట్యూషన్ ఈ విధంగా నాణ్యతలో అంటే క్వాలిటేటివ్ జడ్జిమెంట్స్లో కనుక రిజర్వేషన్ వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి ఇంకా ఆ పందాలను ముందుకెళ్తే అది కంపార్ట్మెంటలైజేషన్ దారితీస్తే 50% రూల్ దాటేస్తే, ఈ క్యాప్ కూడా దాటేస్తే ఫర్దర్గా ఇంకా ఇన్ఫ్రాక్షన్ అంటే ఫర్దర్గా కంపార్ట్మెంటలైజేషన్ మేము ఈ పర్సెంట్లో ఉన్నాం మేము ఈ పర్సెంట్లో ఉన్నాం కంప్లీట్గా రిజర్వేషన్స్ ప్రాసెస్లోనే జీవితం వెళ్ళిపోద్ది అన్నట్టు ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు. సో సిమిలర్గా ఇలాంటి ఒపీనియన్నే వెల్లడించారు ఈరోజు లాస్ట్ రోజున్న చీఫ్ జస్టిస్ యు లలిత్ గారు కూడా. ఆయన కూడా 10% ఈడబ్ల్యూఎస్ కోట అనేది ఇట్లా రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళటం అనేది కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఆయన జడ్జిమెంట్ ఏ విధంగా ఇచ్చారో బయటకు రాలేదు కానీ వెల్లడించారనమాట. ఓవరాల్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 3:2 జడ్జిమెంట్ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అప్పర్ క్యాస్ట్కి ఇస్తూ కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఉంది అని చెప్పి ఇవ్వచ్చు అని చెప్పి అప్హోల్డ్ చేసింది. దీని మీద 3 సంవత్సరాలుగా జరుగుతున్న డిస్కషన్ కానీ ఈరోజు తెరదించినట్టు అయింది. ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పోతాయేమో అని భయపడే వాళ్ళకి ఈరోజు ఒక పెద్ద ఓదార్పు లభించిందనే చెప్పొచ్చు సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో. అయితే ఇలా రిజర్వేషన్స్ పెంచుకుంటూ పోతే రకరకాల కేటగిరీలు అంటే రిజర్వేషన్స్ ఎవరికి ఉండాలో వద్దా పక్కన పెడితే రిజర్వేషన్లు అనేవి ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తే ఈ దేశం ఎటుపోతుందనే క్వశ్చన్ కూడా మన మనసులో వస్తూ ఉంటుంది.